నమస్కారములండి. సత్యము. కమాల్ కమాల్ మాటలు ఏంటంటే, మనము ఒకరము ఒకరికి గౌరవించుకొని ముందుకెళ్ళాలండి. ఆ! ఒకరికి ఒకరు మనము గౌరవించుకొని ముందుకెళ్ళకపోతే, మనకి ముందు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత, అప్పుడు నీలో నీవే చింతస్తులుగా చింతపండు అయిపోతావు. ఇది సత్యమైన మాటలండి. నా కాడ 9 అంకెల అంకితమ్మ, ఆ ధనము, ఆ ధనలక్ష్మి నా దగ్గర ఎక్కువ ఉందని అహంకారాలు చూపించద్దండి. ఆ అహంకారమై అది ఓంకారంగా ఉండాలి. అది అహంకారంగా ఉండకూడదు. ఆ అహంకారమే అమ్మ కాళమ్మ తల్లి. ఈ ఓంకారంలో ఉన్నామంటే అదే అమ్మ కనకదుర్గమ్మ. మరి ఈ రెండు మాటలు మీరు మైండ్లో పెట్టుకొని నడుచుకుండాలండి. అహంకారం ఏమనుకుంటున్నావు? అది నిన్ను బర్బాద్ చేసేస్తుంది. నిన్ను రోడ్ సడక్ మీద అడుక్కొనించేస్తుంది అహంకారం. ఎస్, నాకాడ ధనం ఉంది, నేనే పెద్దోడును, నాకంటే మించినోడు ఎవరు లేరు, నేను అంతా కొనేస్తానంత అంతా కొనేసుకుంటావు అంతే. అహంకారమే నీ దగ్గర ఉండిపోతుంది. ఇక్కడ ఓంకారం ఉండదు. అందుకనే ఈ 9 అంకెల అంకితమమ్మ కనకదుర్గమ్మ మన న్యాయబద్ధంగా మనము ధనాన్ని సంపాదించుకోవాలి. మన న్యాయబద్ధంగా మనం ధనాన్ని సంపాదించకపోతే ఈ అమ్మే అహంకారం అంటే అర్థం చేస్తుంది. ఆ అమ్మే నీకు ఇస్తుంది. అహంకారంలో గర్వము నీలో నీకు వచ్చిందంటే నీకు అహంకారంలోనే అర్థం చేస్తుంది. ఇది సత్యమైన మాటలండి. మనకి ఇంకా కలియుగం లేదు. మనం కలియుగం ఉన్నది అనుకుంటే మనలో మనమే మోసపోయాము. అవునండి. మనం ఓం సత్యయుగంలోనే ఉన్నాము. ఓం సత్యయుగంలో అమ్మ ఎనీ టైం అందరి ఇంట్లోకి వెళ్తుంది. అహంకార రూపంలో వెళ్తుంది, ఓంకార రూపంలో వెళ్తుంది. మోక్ష కాందన్న వారే ఈ ప్రపంచానికి శాంతి ప్రసాదం.